నమస్తే అందరికీ ముందుగా హోలీ పండుగ శుభాకాంక్షలు. వసంత ఋతువు రాకతో ప్రకృతిలో ఎంతో మార్పు వస్తుంది. చెట్లు కొత్త చిగుళ్లతో తుడుక్కుంటవి, కోకిలలు కూస్తాయి, కొత్త కొత్త పూలు కనువిందు చేస్తాయి. ఈ సమయంలో జరుపుకునే రంగుల పండుగ ఇది. ఆడ మగ చిన్న పెద్ద వయోభేదం లేకుండా జరుపుకునే పండుగనే హోలీ. హ్యాపీ హోలీ. ఇది అతి ప్రాచీనమైన పండుగ. తెలుసుకున్నారు కదండి. హోలీ పండుగ ముందు రోజే కాముని దహనం చేస్తారు. దీని వెనుక ఎన్నో కథలున్నా అవన్నీ చెప్పేది చెడుపై మంచి విజయం సాధిస్తుంది అన్నది ఒక్కటే. ప్రతి ఏడు పాల్గొన మాసంలో పున్నమి రోజున వచ్చే ఈ పండుగను కాముని పున్నం అని కూడా పిలుస్తారు. మనిషిలోని చెడు ప్రవర్తనను అంతం చేసి మంచిని పెంచే పండుగగా దీన్ని అందరూ భావిస్తారు. కామ దహనం తర్వాత ఆ బూడిదను పొలాల్లో కలుపుకుంటే పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. ఇప్పటికీ కామదహనం రోజున తెలంగాణలో ఇంటింటికి ఒక పిడకను లేదా ఇంట్లోని పాత కట్టెలు వస్తువులను ఒకే చోట చేసి కామదహనం చేస్తారు. కామదహనం వేళ వాటి చుట్టూ తిరుగుతూ డప్పులు కొడుతూ పాటలు పాడుతారు. తర్వాత కాలిన పిడకను బూడిదను తెచ్చుకొని రైతులు కొత్త విత్తనాల్లో కలుపుకుంటారు. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒకరికి షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thank you so much, and once again, happy Holi.